ఇలా వెల్కమ్ మై ఛానల్. ఈ దండలతో ఏం చేస్తున్నానంటే ఈరోజు బతుకమ్మని తయారు చేస్తున్నాను. అంటే దసరా వెళ్ళిపోయి చాలా రోజులైంది, ఇప్పుడు బతుకమ్మ ఏంటి అని మాత్రం అనుకోవద్దు అని కాదు. మామూలుగా సేమ్ టైంకి చేయాలి అంటే అవ్వదు కదా, ఇలా బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళం. మాకు ఏమంటే కొంచెం ట్రెడిషన్ మర్చిపోకూడదు అనేది మాది మెయిన్ కాన్సెప్ట్. అందు గురించి కొంచెం అటు ఇటులో అయిపోయిన తర్వాత కొంచెం అందరం వీలు కుదిరిన టైంలో ఇప్పుడు ఈ ఫ్రైడే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకోసం అని చెప్పి బతుకమ్మ అంటే దసరా, బతుకమ్మ అండ్ దివాళీ 3 కలిపి సింగిల్ గ్యాదరింగ్ అయితే మేము పెట్టుకుంటున్నాము. ఇది తెలుగు కమ్యూనిటీ చేస్తుంది, చాలా పెద్ద ఈవెంట్. అందరూ చాలా తెలుగు ఫ్యామిలీస్ వస్తే సూపర్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ ధమాకా జరిగిద్ది అక్కడ. బాగుంటుంది, గేమ్స్, డాన్సెస్, ఎవ్రీథింగ్. ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది, బాగుంటుంది. అదనమాట. మనమైతే నేను ఇప్పటివరకు చేయలేదు, ఇది ఫస్ట్ టైం నేను చేయటం. ఎలా చేస్తానో చూసేయండి. అదే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. బాగానే చేస్తున్నానంటారా బతుకమ్మ? నాకు తెలిసిన వరకు అయితే చేసేస్తున్నాను ఇలాగా. మరి ఎంతవరకు వస్తుంది మొత్తం ప్లేట్ చేశాను ఇలాగా. ఇప్పుడు దీన్ని ఇలా థ్రెడ్ స్పేస్ ఫస్టే పెట్టా, ఇప్పుడు ఇట్లాగా దీన్ని టైట్ చేసేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా తయారు చేశాను. అంటే వాళ్ళు చెప్పారు ఏమంటే నిజం రియల్ ఫ్లవర్స్ అయినా లేకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్ అయిన తయారు చేసుకురండి, ఎక్కువ మంది చేసుకొస్తే ఫొటోస్ అది అందంగా వస్తాయని. అమ్మయ్య, మనమైతే గెస్ట్ హౌస్కి వచ్చామండి. ఈ ఫామ్ హౌస్లోనే మనకి ఈరోజు ప్రోగ్రామ్ అంతా జరిగేది. పెద్ద ఫామ్ హౌస్. ఇక్కడ మనకి చూపిస్తున్నాను కదా, మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ హోర్డింగ్ కూడా ఇచ్చారు ఫొటోస్ దిగడానికి. అండ్ ఒక హాల్, ఒక ఇల్లు లాంటిది హౌస్. ఇందులో ఏమంటే మనం డ్రెస్ చేంజ్ చేసుకొని వెయిట్ చేయడానికి అలా విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మార్నింగ్ రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశారు. ఏమనుకున్నారు, పూరి అండ్ ఉప్మా రెండును. పూరి అక్కడికక్కడ చక్కగా వేడి పూరి, చక్కగా చల్ల మామిడి తోటలో అలా వేడి పూరి తింటే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఈ సెక్షన్ తర్వాత ఇక్కడ ఏమంటే ఒకటి సిట్టింగ్ ఏరియా అంతా ప్రొవైడ్ చేశారు. ఒక స్టేజ్ అనేది పెట్టి అక్కడ డాన్సెస్, పిల్లలు ప్రోగ్రామ్స్, పిల్లలే కదా పిల్లలు అందరూ పర్ఫామ్ చేశారు చాలా బాగా. అందరికోసం అని చెప్పి సౌండ్ బాక్సెస్, సిట్టింగ్ ఏరియా అంతా ప్రొవైడ్ చేశారు. కూర్చోవడానికి ఫ్యాన్స్ కూడా పెట్టారండి, చల్లగా ఉండాలి. మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మామిడి తోట ఉండడం, మొక్కల వల్ల చల్లగా ఉంది. ఎంతసేపు అయినా కూర్చోవడానికి బోర్ లేకుండా చాలా బాగా ఉంది. దీన్ని ఈ లెగసీని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. మనం ఎక్కడైనా మన ఏ దేశమైనా ఎందుకు కావాలన్నా అని చెప్పినట్టు మనం ఏ దేశంలో కావాలన్నా అన్ని ప్రోగ్రామ్స్ అయితే కొంచెం బోర్ అని చెప్పి మిడిల్లో హౌసీ అయితే కండక్ట్ చేశారు. నా దగ్గర లేదు, పెన్న లేక లిప్స్టిక్ చేస్తున్నాను ఫన్నీగాను. లాస్ట్కి ఇంత కష్టపడి కొన్నాను కానీ అబ్బే ఒక టికెట్ కూడా దొరకలేదండి. ఒక ఫోన్లో నాకు కాకపోయినా మా బ్యాచ్లో ఎవరికైనా దొరికితే అసలు మా వైపు రోనేది అసలు ఒకటి కూడా రాలేదు. ఇదేంటో అర్థం కాలేదు. పిల్లలు లేదు, పెద్దలు లేదండి, అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమంటే అక్కడ చక్కగా సిట్టింగ్ బాగుంది, మామిడి చెట్ల కింద ఫ్యాన్ ఉంది, హాయి కూర్చున్న ప్రోగ్రామ్స్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లంచ్ వరకు కూడా ఇలాగే ప్రోగ్రామ్స్ జరిగాయండి.
వీళ్ళు స్పాన్సర్స్ అండి ప్రోగ్రామ్ జరగడానికి. ఇక్కడ లోకల్ బిజినెస్ జరిగే స్పాన్సర్స్ అయితే మనకి ఈ ప్రోగ్రామ్ కొంచెం స్పాన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అంతా ఏమంటే ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు మొత్తం అంతాను. ఈ లంచ్తో పాటు ఇక్కడ ఏమంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ చూసి మా పిల్లలు అసలు ఒప్పుకోనే లేదండి. పిల్లలతో ఉన్నప్పుడు 2 జతల బట్టలు తప్పక తెచ్చుకోవాలి, అది నాకు ఇప్పుడు అర్థమైంది. లక్కీగా తీసుకొచ్చాను నేను. ఇంక బాగానే పనిచేసేసాయి. ఇంక రాగానే దూకి ఆటలాడేసారు. అసలు రానంటారా, ఇంత ఎండలో ఆ నీళ్ళల్లో ఆటలు ఎందుకు అన్న అస్సలు ఒప్పుకోనే లేదు. కానీ ఫామ్ హౌస్ అయితే చాలా మంచిగా స్పేసీగా ఉంది. ఎన్ని జనాలైనా సరే అసలు ఇబ్బంది ఉండదు, అంత బాగా అయితే ఉంది. మొత్తము చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం. ఇంకా లంచ్ టైం అయిపోయింది, లంచ్కి అయితే వచ్చేద్దాము. లంచ్లో ఏం పెట్టారనుకున్నారు, వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కూడా ఇక్కడ వీళ్ళు చేశారు. అది పులిహోర, బూరి, సమ్ స్టార్టర్స్ ఉన్నాయి, సూపు, ఈ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా మనకి వీళ్ళు ఇచ్చారు. స్వీట్ ఉన్నింది, దాల్, రోటీ, వెజ్ రైస్, మటన్ కర్రీ అన్నీ చాలా నీట్గా చాలా మంచిగా అయితే ఫుడ్ ఇచ్చారండి. లాస్ట్లో స్వీట్ గులాబ్ జామ్ కూడా మనకి ఇచ్చారు. అండ్ జ్యూసెస్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. హ్యాపీగా చాలా బాగా ఏంటంటే ఇంతమంది క్రౌడ్ని మెయింటైన్ చేయటం అనేది చాలా మంచి టాస్క్. వాళ్ళైతే చాలా బాగా చేశారండి, అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండాను. ఇక ఫుడ్ తీసుకుని అయితే ఇలా చెట్ల కిందకి ప్లేసెస్ చూడండి. ఈ చెట్టు చూసారా, కొన్ని అది ఆల్రెడీ పోయిన ఖర్జూరం చెట్లు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి సిట్టింగ్ కింద అరేంజ్ చేశారు. చాలా బాగున్నవి, భలే సిట్టింగ్ అరేంజ్ ఉంది. మా పాప అయితే ప్లేట్ తీసుకుని అలాంటి దగ్గరే కూర్చుంటుందంట. ఇంకా అసలు ఏం హింసించిందండి. ప్లేస్ దాని హైట్కి అది మ్యాచ్ అవ్వట్లేదు, అయినా సరే ఆ పోల్ మీదే కూర్చుంటుందంట. ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి అలా సెట్ చేసి దాని మీద కూర్చోబెట్టాను. ఆ ప్లేట్ల మీద అక్కడ కూర్చుని ఫుడ్ అయితే ఏదో తినింది. ఇలా మొత్తం ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకుని ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తారంటే అందుగురించి చైర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏరియాలో అయితే కూర్చున్నాము, గార్డెన్ ఏరియాలో. అందరం ఇంకా వెయిట్ చేస్తుంది ఏం గేమ్స్ కండక్ట్ చేస్తారా, ఏమేమి పెడతారా అని. ఇది రేకాయ చెర్రికాయ, ఏది పడితే అది తినేకండి. పుల్లగా ఉంది, రేగిపళ్ళు కాదు. బానే ఉంటావా నువ్వు? చచ్చిపోతాను ముందు రెడీగా ఉంచుకొని కాదు. బాగానే ఉంది. అది చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఒక కాయ ఉంది, అది రేకాయ అనుకున్నాం. అదిగో చిన్నారి కోసేసుకుని తినేస్తుంది. ఏమవుద్దో చిన్నారి తెలియదు. ఏం పర్లా పిచ్చి తిరిగిపోద్ది. ఆల్రెడీ పిచ్చిగానే ఉన్నారు. చెర్రీస్ ఇంకో గింజలు చూడు, చెర్రీ గింజలు ఉండే చూసారు. ఆడుకోకండి, నాడు అసలు పిచ్చి తినేసిందంటే పెద్ద పిచ్చి అయిపోతుంది. ఒక్కటి టేస్ట్ చేసి ఇంకెన్ని ఉన్నాయా అని ఎతకడం మొదలెట్టారు వీళ్ళిద్దరు. చెట్టు ఖాళీ చేసేయాలి ఈరోజు. నిజమేనే. చెట్టు కింద దూరిపోయి మరి అదిగా దిగా మొత్తం పిల్లలు పెద్దలు అందరూ ఫుల్ ఆఫ్ ఎంజాయ్, మామూలుగా కాదు. బాగుంది ఈ ఫామ్ హౌస్, ఎంత బాగుందో. ఫుల్ గ్రౌండ్. ఇక్కడ మా హస్బెండ్ పిల్లడు ఆడుతున్నారు. ఇప్పుడు బ్యాట్ మా లిటిల్ ఛాంపియన్ దగ్గరికి వచ్చింది. ఒక్క బాల్ని కొట్టడం రావట్లేదు, కానీ వేషాలు మాత్రం వేస్తుంది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు పిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఇక పదండి పిల్లల గేమ్ స్టార్ట్ చేశారంట. ఫస్ట్ మా శ్రయాన్షి ఏజ్కి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇన్ను అవుట్ గేమ్ అని చెప్పి పిల్లలందరి నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా, ఇంకేం చేయాలో తెలియక ఇలా కాదని చెప్పి రన్నింగ్ రేస్ కింద దీన్ని మార్చేశారు. ఈ గేమ్ ఆపేసి మేమందరం అక్కడ కూర్చొని కవర్లు వేసుకుంటే మా ఫ్రెండ్ని పిలిచారు ఏదో మార్క్ వేయడానికి. ఇప్పుడు లేడీస్ గేమ్ ఒకటి పెడతారంట, దానికి సంబంధించి మార్క్ వేస్తారు. మరి ఏం గేమ్ పెడతారో అది నేను ఎలా ఆడతానో చూసేద్దాం. 2, 1, go!
కమ్ 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 కమ్. వన్ టూ థర్డ్ మీరే. అందరితో అయిపోయిందా వచ్చే వన్ విన్నర్స్ కదా, లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళు విన్నర్ అనమాట. అంటే నా గేమ్లో ఫస్ట్ ఎవరు అనే కన్నా సరే లాస్ట్ వచ్చిన వాళ్ళని తినిపించినట్టుంది. అందుకని చాలా నెమ్మదిగా నడుచుకొచ్చాను. చాలా బాగా మా అబ్బాయి వేసుకైతే మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు. ఇలా ఏజ్ల వైజ్ కింద జెంట్స్కి, బాయ్స్కి, కిడ్స్లో కూడా ఏజెస్ వైజ్గా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. అందరికీ చాలా ఫన్ అండ్ జాలీగా జరిగింది. ఈ కొన్ని బోరింగ్గా ఉండకూడదని చెప్పి కూర్చున్న వాళ్ళకి ఎంటర్టైనింగ్ ఇది. ఇక్కడ కూడా చాలామంది డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. ఇలా మొత్తం గేమ్స్ అయితే అన్ని కేటగిరీస్కి కండక్ట్ అయితే చేసేసారు. ఇంకా ఫైనల్గా పదండి ఇప్పుడు మనం బతుకమ్మ దగ్గర వెళ్ళిపోదాము. ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇంత ఎంజాయ్ చేస్తున్న ఎవరిలో ఎనర్జీ అయితే తగ్గలేదండి. ఫుల్ పవర్గా ఉన్నారు. ఇంక ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకొచ్చారు బతుకమ్మని. కొంతమంది రియల్ ఫ్లవర్స్తో చేశారు, కొంతమంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలా క్రియేట్ అయితే చేసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి అక్కడ ఒక దగ్గర పెట్టేసి బతుకమ్మ ఆడటం అయితే మొదలు పెడదాము. అందరం చిన్న ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు సరదాగా. ఇంకా అందరం తీసుకుని వెళ్ళి లోపల ఒక ప్లేస్లో అయితే అరేంజ్ పెట్టేసాము. కానీ చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం నేనైతే బతుకమ్మని రావటం, అంటే నేను ఎప్పుడూ కూడా పార్టిసిపేట్ చేయలేదు బతుకమ్మలో. తయారు చేయటము ఫస్ట్, బతుకమ్మ ఆడడం కూడా అంత ఫస్ట్ అనమాట. ఇప్పుడు చూసేద్దాం, ఫుల్ జోష్ మీద ఆడేద్దాం బతుకమ్మని. ఫైనల్గా అయితే మొత్తం అంతా అయిపోయింది. ఒక జెంట్స్ కూడా స్టార్ట్ చేశారు సరదాగా ఆడటం బతుకమ్మ. చాలా ఫన్గా జరిగిందండి రోజంతా కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.